నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం వాడవాడలా వేడుకగా జరిగిన ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ బక్రీద్. ఈ సందర్భంగా ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన చేసిన ముస్లిం సోదరులు. కక్షపూరిత రాజకీయాలు చేయం, అభివృద్ధి ఎన్డీఏ అజెండా వెల్లడించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మట్టి దెబ్బగా మార్చారు. జగన్ ముఠా దోపిడీని వెలికితీసి నిందితులను శిక్షించాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి సి రామచంద్రయ్య. గతేడాది కంటే ఈ ఏడాది మామిడి పంట పూర్తిగా దెబ్బతింది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. ఈద్గా మైదానంలో బక్రీద్ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ ప్రార్థనలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. అసూయ ద్వేషం వీడి త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో బక్రీద్ ఒకటని ఆయన అన్నారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. రంజాన్ పండుగ తర్వాత ఈ బక్రీద్ పండుగ చాలా ముఖ్యం. ఈ బక్రీద్ పండుగకు ఒక ముఖ్య ప్రాధాన్యతలు ఉన్నాయి. దానిలో స్వార్థం, అసూయ, రాగద్వేషాలు అన్నింటినీ వదిలి ముస్లిం సోదరులు ప్రజలందరూ కూడా కలిసి సంతోషంగా ఉండాలని ఈ బక్రీద్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇటువంటి బక్రీద్ పండుగల్లో మంచిని నేర్చుకొని చెడుని పోగొట్టి దానగుణాన్ని పెంచుకొని పేదలందరికీ దానం చేయాలని కూడా బక్రీద్ పండుగ యొక్క ముఖ్య అంశం. అటువంటి పండుగలు ఈ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలో ఈద్గాల్లో అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి అందరూ కూడా నమాజ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి జరుగుతుందనేసి అల్లా పైన దైవం చేస్తున్నారు. ఇది చాలా ప్రాధాన్యత. ఇటువంటి ముస్లిం సోదరులకు కూడా ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అంతేకాకుండా ముస్లిం సోదరులకు ఏ చిన్న చిన్న సమస్యలున్నా ఏ ఒక్కరు మన దగ్గరికి తెలియజేసినా ఖచ్చితంగా కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా తిరుపతి పట్టణ రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండి, ముఖ్యంగా జిల్లా ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ సమస్యలైనా పరిష్కరించే దిశగా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మైనార్టీ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ప్రజలతో మమేకమై హిందూ ముస్లింని అందరూ ఒకటిగా ఉండాలని కోరుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఇబ్రహీం గారు, ఇస్మాయిల్ గారు ఇద్దరు కూడా ఒక దాన ధర్మ గుణంతో, అదేవిధంగా ఒక త్యాగంతో ఈ పండుగను వాళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా మరి మనకున్నటువంటి సంపదలో దాన గుణం కలిగి మరి దాన్ని 3 భాగాలుగా చేసుకుంటూ ఒక భాగము మరి పేద ప్రజలకు పంచిపెట్టడం, అదేవిధంగా ఒక భాగాన్ని మరి దాన ధర్మాలకు ఉపయోగించుకోవడం, బంధువులకు ఉపయోగించుకోవడం, మూడవది మరి తన కుటుంబం కొరకు అయితే ఉపయోగించుకునే విధంగా కూడా ఆ రోజున ఈ బక్రీద్ పండుగ రోజున ఈ దాన ధర్మ గుణాన్ని వాళ్ళు చేసుకొని త్యాగ నిరతిని ఏదైతే మరి రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా హిందువులతో బాయి అనే విధంగా కూడా మెలుగుతూ ఆ విధంగా సోదర భావంతో మరి త్యాగ నిరతితో దాన ధర్మ గుణాలతో వెలుగొందాలనేదే బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము. తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుమల వచ్చిన సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తిరుపతిలో రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. జనరల్ వార్డుని, ఐసీయూని, ఎమర్జెన్సీ వార్డులని తనిఖీ చేయడం జరిగింది. ఇంకా ఆసుపత్రి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటున్నారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ ఇవి చెక్ చేయడం,
విధులందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం వచ్చింది. అదేవిధంగా రోగులకు ముఖ్యంగా ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అన్ని మౌలిక మెడికల్ ఎక్విప్మెంట్ మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది. ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా వెళ్ళాల్సింది, వెళ్ళిన తర్వాత ఒకసారి అధికారులతో కూడా కూర్చున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్టిలరీ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన క్యాట్రిడ్జెస్ లేవు. ఇటువంటి దృష్టికి వచ్చాయి. అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా పాతపడినవి. ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా రోగులు సమయం ఎక్కువ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితి ఇది కూడా ఆలస్యం అవుతుందనే విషయం కూడా దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎక్విప్మెంట్ ఏవేవి ఉన్నాయి, ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగుల క్యూ చాలా పెద్దగా ఉంది. సో పీక్ అవర్స్లో ముఖ్యంగా 9 నుంచి 4 గంటల సమయంలో ఎక్కడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మందుల సరఫరా కోసం ఫార్మసిస్టులు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. నైట్ షిఫ్ట్లలో తక్కువ ఉంటారు కాబట్టి ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఒకరిద్దరితో కూడా మేనేజ్ చేయవచ్చు. కానీ పగటిపూట పీక్ అవర్స్లో రోగులు ఎక్కువసేపు క్యూలలో నిలబడే ఇది లేకుండా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు పాతకాలానికి సంబంధించినవి అధునాతన టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్లు ఉన్నప్పటికీ కూడా పాత టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ల మీద ఎక్స్రేలు కావచ్చు, ఏబీజీలు కావచ్చు, లేదా వెంటిలేటర్లు కావచ్చు ఆధారపడి ఉన్న విషయం కూడా దృష్టికి వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటి మీద ఒక సమీక్ష చేసి ఇక్కడ కూడా ఇప్పుడు సూపరింటెండెంట్తో ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ మెరుగుపరచుకోవచ్చు అన్న విషయాల మీద ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్ళి సంబంధిత అధికారులతో సంబంధిత శాఖల అధికారులతో కూడా కూర్చొని వాటిని మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేక దృష్టి నుంచి పెద్ద ఎత్తున రోగులు ప్రాంతానికి వస్తారు. మీరు మొదట్లో అత్యవసర విభాగానికి వెళ్ళినప్పుడు చాలా మంది రోగులు చాలా కంప్లైంట్లు మీ దృష్టికి తీసుకొచ్చారు. అంటే వాటిని ఎప్పటిలో పరిష్కరించాడు? మంత్రి వెళ్ళారు, సత్యకుమార్ గారు అంటే బీజేపీకి సంబంధించిన మంత్రి, వాళ్ళు చాలా ఆనందం కూడా కనిపిస్తూ ఉంది. అది ఎప్పటిలో అది కనుక్కోవడం కోసమే ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రోగులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. రూయా ఒక ప్రతిష్టాత్మక వైద్యశాల ఆసుపత్రి. సో రాయలసీమ ప్రాంత వాసులంతా ప్రధానంగా దీని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవడం కోసం వచ్చాం. కొన్ని కంప్లైంట్లు వచ్చాయి, కొంతమంది వసతులు బాగున్న విషయం కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా భోజన వ్యవస్థ వీటి మీద కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. గతంలో తిరుపతి ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి వైసీపీ పాలనలో తిరుపతిలో పలు చోట్ల కబ్జాలకు పాల్పడ్డాడని, ఇతనిపై వెంటనే విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు, టీడీపీ నాయకులు శరత్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు గోవర్ధన్, తరుణ్, దిలీప్, అడ్వకేట్ శరత్ తదితరులతో కలిసి శరత్ రాయల్ మాట్లాడుతూ స్థానిక మంచినీలుగుంట ప్రాంతంలోని 2 ఎకరాల బలిజ భవన్ లో 120 అంకణాల స్థలాన్ని కబ్జా చేసి అందులో 50 అంకణాలలో ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. తక్షణం అధికారులు ఈ స్థలంను తిరిగి బలిజ భవన్ కు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయ నగర్ మరియు 23వ డివిజన్ బాలాజీ కాలనీ ప్రాంతం, క్రేమ్ బ్రిడ్జ్ స్కూల్ వద్ద, ఊటగుంట తదితర చోట్ల తిరుపతి ఎమ్మెల్యే తానే అన్న స్థాయిలో కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. పైన బ్రహ్మానందం లాగా కనిపించే ఇతను విలన్ రామిరెడ్డి లాగా గత 5 ఏళ్లు తిరుపతి నగరాన్ని ఏలినాడని, అందులో తన కుటుంబం కూడా బలైందని విలేకరులకు తెలియజేశారు. 2020లో తన కుటుంబంతో కలిసి ఇదే ప్రెస్ క్లబ్ లో ఫిర్యాదు చేశానని శరత్ రాయల్ గతాన్ని గుర్తు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి హౌస్ అరెస్టులు కూడా చేశారని మీడియాకు తెలియజేశారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిరా అంటే, మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో తిరుపతి ఎమ్మెల్యే గారుగా శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు డిప్యూటీ మేయర్గా శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనందరికీ తెలియని విషయం ఏమిరా అంటే, తిరుపతికి ఒక షాడో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన వార్డు కార్పొరేటర్ అయినా కూడా తిరుపతిలో 50 వార్డుల్లో మొత్తం తన పెత్తనమే, మొత్తం తండే హవాగా 50 వార్డుల్లో చేతులు పెడతా ప్రతి ఒక్కరిపైన లేనిపోయిన పోగొట్లు గురి చేస్తూ ఈ విధంగా ఆయన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఆయన మరెవరో కాదు, మా బాలాజీ కాలనీ బ్రహ్మానందం శ్రీ డ్రామస్వామి వెంకటేశ్వర్లు. ఈయన పని ఏమిరా అంటే, పొద్దున్న లేవడం ఒక గెటప్ వేసుకొని అందరికి వార్డులో టాటాలు చెప్పుకుంటా, ఆయన 23వ వార్డు కార్పొరేటర్ అయినా కూడా ఆయన మార్నింగ్ కార్యకలాపాల నుంచి రాత్రి కార్యకలాపాల వరకు 29వ వార్డుకి వచ్చుకొని అక్కడ లేనిపోని హంగామాలు సృష్టిస్తా అన్నీ చేసుకొని ఉంటూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే, గతంలో ఆయన ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు ఏ రకంగా కట్టాడయ్యా అంటే, 951 సర్వే నెంబరు అప్పటి గౌరవశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా బలిజలకి ఎంతో ప్రేమపూర్వకంగా
దాదాపు 2 ఎకరాల స్థలాన్ని ఎల్ఐసి రోడ్ నడిబొడ్డున బలిజల కేటాయించడం జరిగింది. ఈ స్థలాన్ని ఈ డ్రామసా వెంకటేశ్వర్లు ఏం చేసినాడయ్యా అంటే సుమారు 120 ఎకరాలు కబ్జా చేసి 50 ఎకరాలు ఇల్లు కట్టుకొని దానికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని తన ఏదో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలాగా తన పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, మేయర్ శిరీష, స్థానిక కార్పొరేటర్ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి, రోడ్డు నిర్మాణం కోసం నిరంతరం పోరాటం చేసిన కంకణాల రజనీకాంత్ నాయుడు, హేమంత్ కుమార్ యాదవ్, స్థానిక ప్రముఖులు, ఇతర ఎన్డీఏ కూటమి నేతలు సోమవారం పెద్దకాపు వీధిలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తనను అఖండ మెజారిటీతో నగర ప్రజలు ఆదరించారని, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా తనను ఊహించని మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు. తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని, ఎన్డీఏ కూటమి విజయంతో ఆధ్యాత్మిక నగరానికి మహర్దశ ప్రారంభమైందని చెప్పారు. తిరుపతిలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యే కక్ష సాధింపు ధోరణితో నగర ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేశారని, 22A భూచిగా చూపించి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, ఎన్డీఏ కూటమి నాయకులతో త్వరలో చర్చించి 22A నుంచి విముక్తి కలిగించేలా స్థానిక ఎమ్మెల్యేగా తాను బాధ్యతలు తీసుకుంటారని తెలియజేశారు. తిరుపతిలోని తోపుడు బండ్ల వద్ద నిర్బంధపు వసూళ్లకు పేద ప్రజల జోలికి వెళ్లకూడదని, త్వరలో తిరుపతి నగరంలో ఫుడ్ కోర్ట్ సెంటర్లు ప్రారంభించేలా చర్యలు చేపడతామని కూటమి నేతలు తెలియజేశారు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పెదకాపు లేఅవుట్లో నివాసాలు ఉంటున్న భవన యజమానులు కానీ, ఇళ్ళ యజమానులు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతరతర లాడ్జీ ఓనర్లకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళకి అతి త్వరలోనే సౌకర్యం కల్పించి, అవినీతికి తావు లేకుండా, కక్షపూరిత రాజకీయాలు చేయకుండా మేము నిస్వార్థంగా వీళ్లకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామనేసి కూడా జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కలిసి తిరుపతిలో నివసిస్తున్న ప్రతి పౌరులకు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా సౌకర్యం చేస్తామనేసి కూడా మేము తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి తప్పకుండా తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మన కూటమి పరిపాలనలో భాగంగా ఆరణి శ్రీనివాసులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం కానివ్వండి, కూటమితో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి నగరంలో కూడా ఆ విధమైనటువంటి సమగ్రాభివృద్ధికి మేమంతా కూడా తోడ్పడి ప్రజలకు ప్రజా పరిపాలన అందించే దిశగా కూడా మేమందరం కూడా కృషి చేస్తామని అందరికీ ధన్యవాదాలు. బీజేపీ నాయకులు అందరం కూడా సీఎం గారిని కలిసి 22A నుంచి తిరుపతి ప్రజలకి విముక్తి కలిగిస్తామని చెప్పని, ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు అండగా ఉంటామని, అదేవిధంగా ఈ శ్రీనివాసం పరిసర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా తోపుడు బండ్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర అధికార పార్టీ నాయకులు నెలమామూలు వసూలు చేశారు. దయచేసి మున్సిపల్ అధికారులకి మేము ఎన్డీఏ తరఫున హెచ్చరిస్తున్నాం, పేద ప్రజల కడుపులు కొట్టద్దండి. రెక్కాడితే డొక్కాడని పేద బతుకులు ఈడ టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటే వాళ్ళకి సరైనటువంటి ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది త్వరలో ఎమ్మెల్యే గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఎక్కడైతే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి యాత్రికులకి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడతామని చెప్పని, తిరుపతి పవిత్రతను ఎన్డీఏ కూటమి నాయకులంతా కూడా సమిష్టిగా కాపాడుతామని చెప్పని ప్రజలకు హామీ ఇస్తున్నామండి. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయపనేని హరికృష్ణ మాట్లాడారు. గతేడాది కంటే ఈ ఏడాది మామిడి పంట పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. పంట దిగుబడి చాలా వరకు తగ్గిందని చెప్పారు. మరోపక్క గుజ్జు పరిశ్రమ యజమానులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువునా దోచుకుంటున్నారని వాపోయారు. తోతాపురి మామిడి టన్ను 28,000 రూపాయలు పలుకుతున్నప్పటికీ కేవలం 23,000 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. తోతాపురి టన్ను మామిడికి 30,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్, సీనియర్ నాయకులు వెంకటరత్నం, ఏఐకేఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, ఉమాపతి నాయుడు, వెంకట రమణారెడ్డి, సుదర్శన్ నాయుడు, మహిళా సంఘం నాయకులు లత తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ చిత్తూరు జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మన మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు. అయితే 1-2 అంశాలు ప్రధానంగా తీసుకురావాల్సింది సహకార చక్కెర ఫ్యాక్టరీ, సహకార పాల పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఈ మూసేసిన పరిశ్రమని తెలిపించడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి వాటన్నింటిని కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. చిత్తూరు చుట్టుపక్కల ఇంకా ఏనుగులు వాటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అది కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే 30,000 రూపాయలకి ఈరోజు తోతాపురి టన్నుకు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో రైతులందరినీ కూడా సమీకరించి ఆందోళన చేయడానికి మేము కూడా సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి అధికారులు కానీ అలాగే మార్కెట్ కమిటీలు ఉన్నాయి, అక్కడ వ్యాపారులకు కానీ అలాగే రైతులకు మధ్యవర్తిత్వం వహించినటువంటి మార్కెట్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ మార్కెట్ కమిటీ సభ్యులు కానీ అలాగే సెక్రటరీ ఉంటాడు, అలాగే చైర్మన్ ఉంటారు. వాళ్ళు కూడా జోక్యం చేసుకోకుండా వ్యాపారస్తులకు కొమ్ము కాస్తా ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావడానికి మహిళలు ప్రధాన పాత్ర వహించారు కాబట్టి మహిళలకు కూడా ఈరోజు దానా కానీ లేదంటే ఫీడ్ కానీ ఇవన్నీ కూడా తక్కువ సబ్సిడీలకు ఇచ్చి పాలకు గిట్టుబాటు ధర మినిమం లీటర్కి 50 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఈ ప్రైవేట్ డైరీల యాజమాన్యాన్ని దోపిడీ నుంచి కూడా పాల రైతుల్ని చెప్తున్నాం. అలాగే సాగునీటి ప్రాజెక్టు గత ప్రభుత్వం విస్తరించేసింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా అంద్రినివా కానీ గాలేరు నగరి కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న మైనరు మేజర్ ఇరిగేషన్స్ ప్రాజెక్టులు కూడా స్వతంత్రం పూర్తి చేయమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షులు రామశెట్టి వెంకయ్య. ఎందరో పేదవాళ్ల కడుపు నింపిన అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఆయన సంతకం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నేతృత్వంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కన్వాసింగ్లో భాగంగా ప్రామిస్ చేసిన అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే మేము చిత్తూరులో లోకల్ ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ఈరోజే దాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ 100 రోజులు మేమే దాన్ని నడిపించి గవర్నమెంట్ ప్రారంభించేదాకా నడిపించి గవర్నమెంట్ ప్రారంభించిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాం. దానికి గాను మేము చిత్తూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దీని గురించి మనం కొంచెం చారిత్రాత్మక నేపథ్యం చూద్దాం. అన్నా క్యాంటీన్లు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని నడిపిస్తూ ఉన్నారు. 5 రూపాయలకే భోజనం పెట్టినందువల్ల ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. తర్వాత ట్రాన్సిట్లో బయటికి వెళ్ళిపోయి కారు డ్రైవర్లు, తర్వాత ఆటో డ్రైవర్లు, మిగతా ఎవరైనా సరే ఎక్కువ డబ్బులు పెట్టి తినలేని వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లు బాగా ఆదుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ మార్చి రాజన్న క్యాంటీన్లుగా మార్చారు, కానీ అవి కంటిన్యూ చేయలేదు. కొద్ది రోజులకి వాటిని అన్నింటినీ బంద్ చేసేసారు, కానీ వాటికి రంగులు మాత్రం మార్చారు వాటికి. అయితే కొన్ని చోట్ల మంగళగిరి, తర్వాత హిందూపురం లాంటి ప్లేసుల్లో సొంతంగా అన్నా క్యాంటీన్లు నడిపించారు ప్రజల కోసం. ఇప్పుడు అది ప్రభుత్వమే టేకప్ చేసి మొత్తం అన్నా క్యాంటీన్లు నడపాలని 100 రోజుల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధమైపోయారు. మా పాలసీలో భాగంగా దానంతకి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు గారికి. అలాగే ప్రజలందరికీ కూడా అభినందిస్తున్నాము. దీన్ని ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల ముఠా స్టేట్ను మట్టి దిబ్బగా మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి సి రామచంద్రయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం మీడియా మిత్రుల మధ్య విమర్శించారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో జరిగిన దుర్మార్గపు దోపిడీలకు సంబంధించిన 5 పేజీల బుక్లెట్ను విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహా ఆలయాన్ని నిలువు దోపిడీ చేశారని అన్నారు. భక్తులు వేసే డబ్బులు ఎక్కడ వెళ్ళాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
జగన్ దోపిడీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, అందులో ఋషికొండ భాగవతం బయటపడిందని అన్నారు. వైకాపాకు 40% ఓట్లు వచ్చాయని, అవి సీట్ల రూపంలో ఎందుకు విజయం సాధించలేకపోయిందని జగన్ మీడియా ముందు ఆవేదన చెందడాన్ని తప్పుపట్టారు. జగన్ అండ్కో చేసిన దోపిడీలను బహిర్గతం చేసి సంబంధిత అలీబాబా 40 దొంగలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్ చేశారు. ఎండోమెంట్ అది వాళ్ళ మనసులో ఒక ఇది అనుకొని ఇస్తారు ఆ డబ్బు. ఆ డబ్బు దేనికి వాడాలా? దేవుని భక్తులకు, దేవ కార్యాలకు వాడాలి. కొత్తగా 10,000 రూపాయలు టికెట్ పెట్టి ఒక దర్శనం పెట్టారు. దాని అకౌంటింగే లేదు, గందరగోళంగా ఉంది అకౌంట్. ప్రాపర్ ఆడిటింగ్ లేదు. చివరకు మంచినీరు కూడా కలుషితం చేయబడింది ఆడంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తాను. అలాగే నీళ్లు కూడా దేవస్థానం నీళ్లు మంచి ఇంత ఆదాయం వస్తుంది దేవస్థానానికి, భక్తులకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయినారు నా పరిస్థితి. తవ్వుతూపితే ఇటువంటి అక్రమాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. మనం ఇప్పుడు చెప్పలేం, అది మీ చేతుల్లో ఉంది. మీరు ఇన్వెస్టిగేట్ చేసి బయటికి తీసుకురాస్తే తప్ప. కానీ అదృష్టం రాక్షస పాలన పోయింది. ప్రజలు చాలా వివేకవంతులు. ఇటువంటి పరిపాలన మంచిది కాదు మనకని పక్క పరుస్తారు. ప్రక్షాళన ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినప్పుడు ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతానంటాం చాలా సంతోషమైంది నాకు. అంటే అతనికి దృష్టిలో కూడా పడింది ఇది. అలాగే నూతనంగా శ్యామలరావు గారు వచ్చారు, వెరీ గుడ్ ఆఫీసర్. ఇంతవరకు ఆయన చేసిన అసైన్మెంట్స్ అంతా చాలా బాగా చేశాడు. ఈవోగా వచ్చారు. ఆయన సారథ్యంలో సామాన్యుల భక్తుల శ్రీవారి దర్శనం సజావుగా ఓ తీపి గుర్తుగా ఉంటుందనేది నా విశ్వాసం. అటువంటి పరిపాలన ఇస్తాడని శ్యామలరావు. ప్రతి ఒక్క భక్తుని తిరుపతి విజిట్ ఒక తీపి గుర్తుగా ఉండేట్టు చేస్తాడనేది నా విశ్వాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన బక్రీద్ పండుగ సోమవారం వాడవాడలా వేడుకగా జరిగింది. ముస్లిం సోదరులు ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 6 जायद तकबीरों के साथ पढ़ता हूँ वास्ते अस्सलामु अलैकुम किताबुल्लाह साहब रसूलुल्लाह सल्लल्लाहु చిత్తూరు గిరింపేట ఈద్గా దర్గాలో బక్రీద్ సంబరాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. మీ అందరికీ ఒక క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పోయిన రంజాన్ దినమున ఇక్కడ రాజకీయ పరమైన ఒక కోడ్ ఉంది కాబట్టి ఆ కోడ్ కారణంగా మిమ్మల్ని అందరినీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడంలో కొద్దిగా గందరగోళం జరిగిన మాట వాస్తవం. అందుకనే ఆ రోజు మీ అందరి సమక్షంలో మనసు కొద్దిగా బాధపడింది. ఆ అల్లా దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు చిత్తూరు పట్టణ ఎమ్మెల్యేగా కావడానికి మీ అందరి ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులతో మీ ముందుకు ఇవాళ వచ్చి ఈ రోజు బక్రీద్ రోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం మీ అందరి ఆశీస్సులతో నాకు కలిగింది. ఏదైతే మనం మంచి పని చేయాలని మంచి ఉద్దేశంతో ఉంటామో అప్పుడు ఆ భగవంతుడు ఏ రూపేనైనా మనం ఆశీర్వదిస్తాడనేది ఈ ఈద్గాలో జరిగిన ఒకే ఒక అంశము. కాబట్టి మీ అందరికీ కూడా మైనారిటీ సహోదరులందరినీ కోరుకుంటున్నా, మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అది ప్రభుత్వం తరఫున కావచ్చు, లేదా నాయకుల తరఫున కావచ్చు, లేదా ఎనీ ఎలిమెంట్స్ సోషల్ అన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఏ ఒక్క ఆటంకం కలిగినా కూడా మీరు ఒక పేపర్ ముఖాంతరంగా ఎమ్మెల్యే ఆఫీస్ కి గౌప్యంగా ఉంటుంది. మీ యొక్క రహస్యాన్ని నాకు అందిస్తే మీకు కావాల్సిన సహకారాలు ఎప్పుడు
పోలీస్ పరంగా కానీ లేదా అనేక ప్రభుత్వ రంగాల్లో సిబ్బంది కావచ్చు, ఎమ్మటే నేను స్పందిస్తానని మీ అందరికీ ఈ రోజు బక్రీద్ సందర్భంగా నా మైనారిటీ కుటుంబ సభ్యులందరికీ మాటిస్తున్నా. ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క ఇష్యూకైనా మీరు డైరెక్ట్ గా నా ఇంటికి రావచ్చు లేదా ఆఫీసుకి రావచ్చు. మీ సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా నేను తీరుస్తానని ఈ రోజు పండగ సాక్షిగా చెప్తూ, ఆ అల్లా మీతో పాటు మమ్మల్ని కూడా అందరినీ ఈ మంచి రోజున బ్లెస్ చేసి ఈ చిత్తూరు పట్టణానికి ఇంకా చాలా మంచి చేసే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని చెప్పారు. ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం, సురేష్ బాబు, రాజ్ కుమార్, గోపీనాథ్, అప్పు మరియు ముస్లిం నేతలు జాకీర్, అన్సర్ తదితరులు పాల్గొన్నారు. ये बकरीद मुबारक बोलने के लिए हम हमारे साथ हमारा दोस्त सब आए हुए। ये तेलुगुदेशम पार्टी की तरफ से आप सबका दुआ दिया चंद्रबाबू नायडू साहब जीतने के लिए, सरकार बनाने के लिए आप दुआ आज चंद्रबाबू साहब ये वजीर आला बनाया है, सो इसके लिए आपको बहुत शुक्रिया बोल रहा हूँ। पहले इन सबका तरफ से आप सबको ईद मुबारक बकरीद का बोलने के लिए आया हूँ। आप सबका ईद मुबारक, शुक्रिया। बस కుప్పం పట్టణంలోని షాదీ మహల్ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించారని మైనారిటీ నేత ఇమ్రాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాదీ మహల్లో దుకాణాలు ఏర్పాటు చేసి అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ఈద్గాకు వచ్చిన టీడీపీ ముఖ్య నేతలను షాదీ మహల్ను పునరుద్ధరించి మౌలిక వసతులు కల్పించాలని ముస్లిం మైనారిటీలు కోరడంతో స్పందించిన టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో షాదీ మహల్లోని దుకాణాలను తొలగించి వినియోగంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ నాయకులు దృష్టికి తెచ్చారు. ఇన్ని రోజులు మీరు మౌనంగా ఉన్నారు, ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే, అడిగితే ఏం చేస్తారో అని వాళ్ళు భయం ప్రాంతాలకు గురయ్యి ఈరోజు ఒక్కొక్కరు గలం విప్పుతున్నారు. షాదీ మహల్ త్వరలో పునరుద్ధరణ చేసి అంగిళ్ళని తొలగించి మమ్మల్ని మా షాదీ మహల్ను షాదీ జరుపుకునేట్టుగా తీర్చిదిద్దండి, త్వరగా మా షాదీ మహల్ని షాదీలు చేసుకునే విధంగా తయారు చేసి ఇవ్వండి అని ఈరోజు ఈద్గాలో ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులు కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఆ అంగిళ్ళని తొలగించి పునరుద్ధరించి ముందు ఎలా ఉండిందో షాదీ మహల్ అలా చేసి త్వరగా పెళ్లిళ్ళు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని టీడీపీ పార్టీ తరఫున బిఆర్ సురేష్ బాబు గారు హామీ ఇచ్చారు. ఆయనతో పాటు గోపి అన్న గారు, జాకీర్ అన్న గారు, అన్సర్, సర్దార్ మరియు మన రాజ్ కుమార్ అన్న, సత్యేంద్ర శేఖర్ గారు కూడా కలుసుకొని మాట్లాడడం, హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా పిఎస్ మునిరత్నం సార్ గారు దీనిపైన మేము దృష్టి పెట్టి త్వరలో షాదీ మహల్ని పునరుద్ధరిస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ఏ ఒక్క అవసరం పడినా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ దీన్ని త్వరలో పెళ్లిళ్ళు చేసే విధంగా రూపొందించడానికి కానీ ఏ అవసరం పడినా నేను ఎంపీ ఇమ్రాన్ బాషా ముందుకు వచ్చి దాన్ని మైనారిటీ సోదరులకి త్వరగా పెళ్లి చేసే విధానంగా తీర్చిదిద్ది ఒక బహుమతిగా అందిస్తానని టీడీపీ పార్టీ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. బీసీలను గుర్తించి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా బీసీలకి పెద్దపీఠం వేసిన వ్యక్తి మన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి నిజంగానే ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ సోదరులందరికీ గుర్తించుకోవాలా. ఒక అతను చెప్పాడు, బీసీ సోదరులకి నేను పెద్దపీఠం వేస్తానని చెప్పి బీసీలని నడ్డు విరిసి నడి రోడ్డు మీద నిలబెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని అదే బీసీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుడ్డలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఈ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటి వాళ్ళు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు అదేవిధంగా మంచి స్థానం కల్పించి ఈరోజు రాష్ట్రానికే ఒక అధ్యక్షుడు చేశారంటే అది మా ముఖ్యమంత్రి ఘనత అనేసి మేము బీసీ సోదరులు అందరము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా సంతోషంగా ఇంకా కూడా ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకా 30 సంవత్సరాలు కూడా మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలనేసి మా బీసీ సోదరులందరూ కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అత్యంత పెద్దపీట ఇచ్చి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినారు. అందుకనేసి ఈరోజు కుప్పంలో బీసీల తరఫున యాదవుల తరఫున మేము అభిషేకం చేసే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా బీసీలని గుర్తిస్తూ దీనిపై ప్రతి ఒక్కరికి ఇక్కడ బీసీలని అతి పెద్దగా బీసీలు ఉండే సామాజిక వర్గం ఇక్కడ ఉంది కుప్పంలో. వాళ్ళకందరికీ కూడా పెద్ద ఆయన మేలు చేస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ భారత నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడికి ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలని రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ నా భార్య పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 2 రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. ఈరోజు నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు. ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా
అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. విద్యుత్ జలాల మధ్య గొడవలు కేసీఆర్కి లేఖ రాస్తే అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు అమ్మవారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలలో శ్రీ అలిమేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పాంచారాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాలలో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి. పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలిమేలుమంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలదిలో మునిగిపోకుండా రక్షించి సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం. జూన్ 17వ తేదీ మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, రెండో రోజు శ్రీ సుందర రాజస్వామి, చివరి 3 రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి 3 రోజుల పాటు పద్మ సరోవరంలోని నిరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అమ్మవారికి జూన్ 20వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు గజవాహనం, జూన్ 21వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడవీధిలో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో 5 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, జూన్ 21న లక్ష్మీ పూజను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరి తన పద్మ సరోవరంలో మధ్యలో ఉన్నటువంటి నీరాడ మంటపమునకు వేయించేసి అమ్మవారు విశేషముగా అభిషేకాలను నడిచి తదుపరి అమ్మవారు రత్న గజ్జిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు 3 ప్రదక్షిణలుగా తెప్పోత్సవం జరిగి తదుపరి 4 తిరువాడ వీధుల్లో ఊరేగింపు జరుగును. మరియు 4వ రోజు అమ్మవారు అదే విధముగా పద్మ సరోవరములకు వేయించేసి నీరాడ మంటపం నడిచి అభిషేకాలు నడిచి అమ్మవారి విశేషమైనటువంటి సమర్పణతో ఊరేగింపు చేస్తూ 5 ప్రదక్షిణలుగా ఈ ప్రదక్షిణ నడిచి తదుపరి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనం మీద ఊరేగింపు జరుగును. తదుపరి కలపటి దినము 5వ రోజు అమ్మవారు మధ్యాహ్న కాలముగా అమ్మవారికి విశేషముగా అభిషేకాలు నడిచి తదుపరి 7 ప్రదక్షిణలు అమ్మవారు చేసి తరువాత అమ్మవారి గరుడ వాహనం మీదుగా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. కావున భక్తులందరూ కూడా ఈ తెప్పోత్సవాల కార్యక్రమంలో అమ్మవారి యొక్క పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం వాడవాడలా వేడుకగా జరిగిన ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ బక్రీద్. ఈ సందర్భంగా ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన చేసిన ముస్లిం సోదరులు. కక్షపూరిత రాజకీయాలు చేయం, అభివృద్ధి ఎన్డీఏ అజెండా వెల్లడించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మట్టి దెబ్బగా మార్చారు. జగన్ ముఠా దోపిడీని వెలికితీసి నిందితులను శిక్షించాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి సి రామచంద్రయ్య. గతేడాది కంటే ఈ ఏడాది మామిడి పంట పూర్తిగా దెబ్బతింది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.